అక్కినేని అభిమానులైతే పండగ 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 మామూలు పండగ కాదు ఈసారి. 2026 రాసి పెట్టుకోండి. దీనికి మించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇంకోటి వస్తుందంటే నాకైతే అంత పెద్ద నమ్మకం అయితే లేదు. ఎందుకంటే అలాంటి లైనప్ అయితే ఈ ఇయర్‌లో అయితే కనిపించడం లేదు. కానీ అఖిల్, లెనిన్ ఇంత టైం తీసుకున్నాడు. ఇంకా షెడ్‌కెళ్ళిపోతాడు. ఇంకా అఖిల్ పని అయిపోయింది అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి, అఖిల్‌కి నటన రాదు, కేవలం వారసత్వం మీద సినిమా ఛాన్సులు వస్తున్నాయి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి 90 mm రాడ్ దింపాడు భయ్యా. సినిమా అయితే ఒక రేంజ్‌లో ఉంది. ఈ సినిమాలో డైరెక్షన్ ఎంత పకడ్బందీగా ఉందో అంతకు మించి అఖిల్ నటన ఉంది. చితక్కొట్టేశారు అంతే. ఇంకా లేట్ చేయకుండా పూర్తి రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం మనం. లెనిన్ టీం మొత్తం ఫస్ట్ నుంచి ఒకటే మాట మీద ఉంది. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. ఏదో క్యారెక్టర్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్ ఏది కాదు. దాదాపు మూవీ మొత్తంలో చూసుకుంటే మనకు ఒక 15-16 క్యారెక్టర్లు ఉంటాయి. దాదాపు అన్ని లెక్క పెట్టుకుంటే ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. అన్ని క్యారెక్టర్స్కి అంత పర్టికులర్గా రైటింగ్ రాయడం అనేది మామూలు గ్రేట్ కాదు. అసలు డైరెక్టర్కి అయితే దండేయచ్చు. మామూలు డైరెక్షన్ కాదు బాబాయ్. ప్రతి క్యారెక్టర్కి కూడా ఆ క్యారెక్టర్ అసలు ఎందుకు వచ్చింది, ఆ క్యారెక్టర్ వల్ల యూజ్ ఏముంది, ఆ క్యారెక్టర్కి ఆ డ్రామాకి ఉన్న లింక్ ఏంటి అనేది ప్రతిదీ కూడా కళ్ళకు పెట్టినట్టు చూపించాడు. ఆ రైటింగ్కి మాత్రం ఫిదా అయిపోతారు అందరూ. అలాంటి రైటింగ్ ఉంది ఇందులో. డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది, ఈ మూవీలో ఒకవేళ శ్రీలీలానే ఉంటే ఖచ్చితంగా మూవీ మాత్రం షెడ్కి వెళ్ళిపోయేదేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెంట్ ఉంది ఈ మూవీలో. ఏదో పాటల కోసం తీసుకున్నట్టయితే కాదు. ఈ మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది హీరోయిన్కి ఎంత ఇంపార్టెంట్ ఉంది. ఆ హీరోయిన్కి పర్ఫార్మెన్స్ అనేది ఈ మూవీకి ఎంతవరకు ప్లస్ అయింది అనేది మీరు చూస్తే మీకే తెలుస్తుంది. భాగ్యశ్రీ గారు అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ప్రతి క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్కు మించి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ స్పెషల్గా అయ్య గారు, మనకు చాలా మూవీస్లో అఖిల్ గారి నటన మనకు అంతంత మాత్రమే అనిపిస్తుంటుంది. ఏదో వారసత్వంగా అలా క్యారెక్టర్ లాగించేస్తున్నారు, ఏదో అలా అవకాశాలు వచ్చేస్తున్నాయి కానీ హిట్ పడడం లేదు, ఇలా ఉంది. కానీ ఈ మూవీలో చూస్తే మాత్రం క్యారెక్టర్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ మేకోవర్ కానీ, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి అఖిల్ని చూస్తే చాలు మీకు గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇందులో. ఇంకా తిరుగులేదనుకుంటా నేను అఖిల్కి. అలాంటి పర్ఫార్మెన్స్ ఉంది ఇందులో. అఖిల్కి ఎంత పేరు వచ్చిందో అంతకు మించి పేరు డైరెక్టర్కి వస్తుంది. ఇంకా డైరెక్టర్ ఏ హీరోతో తీసినా కూడా ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్ తీసుకొని, ఇలాంటి ఒక విలేజ్ తీసుకొని, ఇలాంటి మూవీ మళ్ళీ ఇంకొకటి తీసి చూడాలనిపిస్తుంది. ఏమంటే డైరెక్షన్ అంత అద్భుతంగా ఉంది. ఆ కథను మనకు చూపించే ప్రాసెస్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ వేరే లెవెల్ అంతే. అన్నీ బాగున్నాయి, ఇంకా వేరేదేం లేదా, ఇంకా మైనస్లు ఏం లేవా అంటే మైనస్లు ఉన్నాయి. ఏంటంటే మెయిన్గా వచ్చేసి సాంగ్స్. ఓ 2 సాంగ్స్ తగ్గించుంటే ఇంకా బాగుండేమో. మనకు ఆ స్టోరీకి అదేదో డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ సాంగ్స్ మనకు బాగా నచ్చి అలా ఉంటే బాగుండేదేమో. లేకుంటే ఒకవేళ సాంగ్స్ పెట్టినవి మనకు కొంచెం అర్థమయ్యేలా బాగుంటే బాగుండు. అవి మనకు అంతగా కనెక్ట్ కానందుకు స్టోరీకి కొంచెం డిస్టర్బ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఆ మధ్యలో సాంగ్ రాకపోయి ఉంటే బాగుండు కదరా అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే ఆ సాంగ్స్ కూడా లేకపోయి ఉంటే ఇంకా బాగుండు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్. ఆ వాయిస్ ఓవర్లోనే మనకు అర్థమైపోతుంది మనం ఏదో పెద్ద స్కేల్లో మనకేదో చూపించబోతున్నారు అని. ఆ వాయిస్ మనకు థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ వాయిస్ అనేది మనకు రీసౌండ్ వస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఇదేదో పెద్దదే మనం చూస్తున్నాం, డౌటే లేదు. ఇంతవరకు మనకి ఇలాంటి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే మూవీస్ అంటే మనకు రంగస్థలం అనేది ఒక బెంచ్ మార్క్గా మనకు ఎలా సెట్ అయిపోయిందో, ఇప్పుడు అఖిల్ది లెనిన్ కూడా సేమ్ అలాంటిదే ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మూవీలో వచ్చేసి సినిమాటోగ్రఫీ కానివ్వండి, ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, ఏదన్నా కానీ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. చాలా బాగుంది.
అండ్ అఖిల్ గారు నరుకుతూ ఉంటే ఆ విజిల్స్ క్లాప్స్ నాకు ఇంకా వినిపిస్తున్నాయి. అరే అఖిల్కి ఇలాంటి రెస్పాన్సే కదా మనం కోరుకున్నది కదా అనిపిస్తుంటుంది మన మనసులో. నేను అఖిల్కి అభిమానిని కాదు, అలాగని నాగార్జునకి అభిమానిని కాదు, కానీ అఖిల్కి అదేదో మిస్ అయిందనే ఫీలింగ్ నాకే కాదు నాలాగా చాలా మందికి ఉండేది. కానీ ఈ మూవీతో అది తీరిపోతుంది. ఖచ్చితంగా మీరు సైలెంట్గా కూర్చోండి, కానీ మీ పక్కన ఉన్న ఏ ఒక్కరు కూడా సైలెంట్గా ఉండరు. క్లైమాక్స్కి వచ్చేసరికి అయితే ఎవ్వరు కుర్చీల మీద కూర్చోరు బాబాయ్. విజిల్స్ క్లాప్స్ పడతానే ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇంటర్వెల్ బ్యాంక్. మామూలుగా ఇంటర్వెల్ బ్యాంక్ అంటేనే మన తెలుగు సినిమాల్లో గూస్బంప్స్ వస్తాయి, కానీ దీనికి రెట్టింపు వస్తుంది. అలాంటి ట్విట్స్, అలాంటి విజువల్స్, అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఇందులో ఉంది. అండ్ నాకు ఇంకా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఏదైనా ఉందా అంటే తమన్ గారి బీజిఎం. అంటే మనకు ట్రైలర్లో ఆ బీజిఎం ఎంత హైలైట్ అనిపించిందో మూవీలో అంత హైలైట్ మనకి ఎక్కడా అనిపించదు. అంటే రిపీటెడ్గా వస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అరే ఇది ఇంతకుముందే వచ్చింది కదా, సేమ్ సీన్ కాకపోయినా అదే బీజిఎం ఉంటూ ఉంటుంది. కొంచెం మార్చి ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటే ఇంకా బాగుండేమో అనిపించింది. బట్ ఉన్న కాడికైతే బాగానే ఉంది. ఆ సాంగ్స్ ఒక్కటి లేకపోయి ఉంటే ఇంకా బాగుండు. అదొక్కటే మైనస్ అనిపిస్తుంది, ఇంకేం లేదు అక్కడ. చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే మొదలైన ఒక 20 మినిట్స్ తర్వాత ఎవ్వరు సీట్ మీద కూర్చోరు సినిమా అయిపోయేంత వరకు. అలాంటి ట్విట్స్, అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి పీక్ రైటింగ్ మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఎవరు మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి అయితే మూవీ చూడండి. ఇది కేవలం నా సజెషన్ మాత్రమే. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. బాయ్.